వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ వీడియోలో మనం 16203 చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వెళ్ళే గరుడాద్రి ఎక్స్ప్రెస్లో చెన్నై సెంట్రల్ నుండి రేణిగుంట వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో ఇదనమాట చెన్నై సెంట్రల్ అవుట్ సైడ్ లుక్ అయితే. సో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందరే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చెన్నై సెంట్రల్ సబర్బన్ టెర్మినల్ అయితే ఉంటుంది. సో చెన్నై సబర్బన్ టెర్మినల్ వచ్చి ఓన్లీ స్పెసిఫిక్గా లోకల్ ట్రైన్స్, ఇక్కడ నుంచి బయలుదేరే లోకల్ ట్రైన్స్, లైక్ ఇక్కడ నుంచి మనకు అరకోణం, కాట్పాడి, తిరువన్నమలై సైడ్కి అయితే లోకల్ ట్రైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మాత్రమే. సో ఆల్రెడీ చెప్పినట్టు చెన్నై సెంట్రల్ ముందరే మెయిన్ ఎంట్రన్స్ ముందరే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి బ్రాడ్వే అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, అన్ని టౌన్ బస్సెస్ మాత్రమే. సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ 4 and 5. ఇక్కడ నుంచి లగేజ్ చెకింగ్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సో మనకు గేట్ నెంబర్ 5 పక్కన టికెట్ వెండింగ్ మెషిన్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి రాగానే జనరల్ వెయిటింగ్ హాల్ ఇది. మనకు రైట్ సైడ్ వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అంతా ఫుడ్ ఐటమ్స్, హోటల్స్ అన్ని అయితే ఉన్నాయి. సో ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది. సో మనం ఇప్పుడు గేట్ నెంబర్ 4 and 5 లోపల నుంచి అయితే వచ్చాం కాబట్టి మనం డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 and 11 మీదకి అయితే వచ్చేసి కాస్త ముందరికి వెళ్ళి రైట్ వెళ్ళామంటే ప్లాట్ఫామ్ 1 to 8 కి అయితే వెళ్తాం. లోపలికి రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద తొందియర్ పేటకి సంబంధించిన WDG4 అయితే స్పాట్ చేశా. చెన్నై సెంట్రల్ షంటింగ్ లోకోమోటివ్స్ ఇవి. ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వ్యాగ్నైన్ HC లోకోమోటివ్ తో చెన్నై సెంట్రల్ నుండి ఈరోడ్ జంక్షన్ వెళ్లే ఎయిర్కార్డ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ వ్యాప్ 4 లోకోమోటివ్ తో షంట్ అయ్యి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది. సో మేమైతే స్లీపర్ రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. మా కోచ్ నెంబర్ S7. మన ట్రైన్ చెన్నై సెంట్రల్ నుండి 5 minutes లేట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందనంతా చెన్నై సెంట్రల్ కోచ్ యార్డ్ అనమాట. సో షంటింగ్ చేయాల్సిన ట్రైన్స్ అన్ని ఇక్కడ పెట్టి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకైతే తీసుకొస్తారు. ఇక్కడ డిఫరెంట్ లోకోమోటివ్ సెట్స్కి సంబంధించిన లోకోస్ అన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ వ్యాప్ 7s అయితే ఎక్కువ ఉంటాయి చూడండి. మన ట్రైన్ ఇప్పుడు బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తోంది. ఈ బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ సపోర్టింగ్ స్టేషన్. ఎందుకంటే డైలీ చెన్నై సెంట్రల్ నుండి 2 డైరెక్షన్స్ లో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకటి అరకోణం జంక్షన్ వైపు వెళ్లే ట్రైన్స్ అండ్ ఇంకొకటి గూడూరు జంక్షన్ వెళ్లే ట్రైన్. సో ఈ బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ నుండే ఈ 2 లైన్స్ అయితే కట్ అవుతాయి. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ కి వెళ్లేది అరకోణం జంక్షన్. ఇప్పుడు మన ట్రైన్ అరకోణం జంక్షన్ మీదుగా అయితే వెళ్ళబోతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే తడా, సూలూరుపేట, నాయుడుపేట మీదుగా గూడూరుకి అయితే వెళ్ళిపోతాయి. మన ట్రైన్ ఫస్ట్ స్టాప్ పెరంబూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 5 minutes లేట్గా అయితే వచ్చింది. ఇదన్నమాట స్లీపర్ క్లాస్ పరిస్థితి ఈ ట్రైన్లో.
సో ఒక లోయర్ బెర్త్లో 3 మెంబర్స్ కూర్చోాలంటే 5-6 మెంబర్స్, అప్పర్ బెర్త్లో అయితే 2-3 మెంబర్స్ దాకా కూడా కూర్చునేసి ఉన్నారు. మన ట్రైన్ అరక్కోణం జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికి ముందంతా ఎందుకు వ్లాగ్ తీయలేదంటే, యాక్చువల్లీ చెప్పా కదా స్లీపర్ క్లాస్లో జనరల్ వాళ్ళంతే వచ్చి కూర్చునేసి ఫుల్ ఉన్నారని. సో నేను రైల్ మదద్ యాప్లో అయితే కంప్లీట్ పెట్టాను. ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకున్నారు. మొత్తం చెక్ చేసి టికెట్ అంతా జనరల్ కోచ్కి అయితే పంపించేశారు. సో ఆ దీంట్లో ఉండి రికార్డ్ అయితే చేయలేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నా, అరక్కోణం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఒక లైన్ కాట్పాడి జంక్షన్, ఇంకో లైన్ రేణిగుంట జంక్షన్ అండ్ ఇంకొక లైన్ కంచిపురం జగల్పట్ట జంక్షన్ కి అయితే వెళ్తుంది. సో అరక్కోణం జంక్షన్ నుండి ఇప్పుడు మన ట్రైన్ రైట్ సైడ్ అయితే కట్ అయిపోతుంది రేణిగుంట జంక్షన్. రైట్ వెళ్తే కాట్పాడి జంక్షన్ అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కంచిపురం మీదుగా చెంగల్పట్టు జంక్షన్కి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు మన ట్రైన్ కంప్లీట్ రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. తిరుత్తని, నగిరి, పుత్తూరు మీదుగా రేణిగుంట జంక్షన్కి అయితే చేరుకుంటుంది. ఇక ట్రైన్ డీటెయిల్స్లోకి వస్తే, ట్రైన్ తిరుపతి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నంబర్ 16204 అండ్ చెన్నై నుండి తిరుపతికి వచ్చేటప్పుడు 16203. ఈ ట్రైన్ తిరుపతి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ గరుడాద్రి ఎక్స్ప్రెస్ గా అయితే పిలుస్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే తిరుపతి చెన్నై ఎక్స్ప్రెస్ గానే పిలుస్తున్నారు. అండ్ ఈ ట్రైన్ కోచెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ ఏసీ, 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీప్ జనరల్ అండ్ ఒకే ఒక సిట్టింగ్ కోచ్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్ తోనే నడుస్తుంది. దీని స్పీడ్ లిమిట్ 110 km/h. అండ్ ఈ ట్రైన్ కి 16219, 16220 తిరుపతి చామరాజ్ నగర్ ఎక్స్ప్రెస్ అయితే రేక్ షేరింగ్ ఉంది. అండ్ ఆల్సో చామరాజ్ నగర్ మైసూర్ ఎక్స్ప్రెస్ తో కూడా రేక్ షేరింగ్ అయితే ఉంది. ఈ ట్రైన్ కి తిరుపతి చెన్నై సెంట్రల్ మధ్యలో టోటల్ గా 8 స్టాప్స్ అయితే ఉంటాయి. రేణిగుంట జంక్షన్ లో ఇంజన్ రివర్సల్ అయితే ఉంటుంది. సో స్టాప్స్ చూసుకున్నట్టయితే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ లో స్టార్ట్ అయ్యాక పెరంబూర్, తిరువల్లూర్, అరక్కోణం, తిరుత్తని, నగిరి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, రేణిగుంట మీదుగా తిరుపతి అయితే చేరుకుంటుంది. తిరుత్తని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. తిరుత్తని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TRT. సో ఈ రైల్వే స్టేషన్ తర్వాత నుండి మొత్తం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. మన ట్రైన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుని నగిరి రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళు ఉండడం వల్ల వీడియో అయితే రికార్డ్ చేయలేదు. పుత్తూరు రైల్వే స్టేషన్కి ఒక 10 minutes లేట్గా అయితే మన ట్రైన్ వచ్చింది. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ రేణిగుంట జంక్షన్. సిగ్నల్ అయితే ఇచ్చేసారు మన ట్రైన్కి. బయలుదేరిపోదాం పుత్తూరు రైల్వే స్టేషన్ నుండి. సో పుత్తూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PUT. సో ఇది చూస్తున్నారు కదా, పుత్తూరు రైల్వే స్టేషన్ కి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. రేణిగుంట అవుటర్లోకి అయితే వచ్చింది మన ట్రైన్. హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇవ్వనట్టున్నారు, చాలా స్లోగా అయితే వెళ్తుంది.
హోమ్ కాలింగ్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు, రేణిగుంట అవుటర్లో అయితే ఆపేశారు. అండ్ ఒక చిన్న విషయం, ఫోన్లో ఛార్జింగ్ అయితే జస్ట్ 2% మిగిలింది. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ వ్లాగ్తో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై బై.